ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము జూలై నెల 31 2025. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 3 మరియు 4 వచనాలు. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన కుటుంబాలు బాగుపడాలంటే మనము మన పిల్లలతో దేవుని గురించి మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. ఆయన మనకు చేసిన మేలులను గురించి, ఆయన రక్షణను గురించి వారిని వివరించాలి. నేను మా పిల్లలిద్దరికీ కూడా చిన్నప్పటి నుండి దేవుని గురించి చెప్పాను. చాలా చిన్న పసిబిడ్డలుగా ఉన్నప్పటి నుండే ప్రార్థించడం నేర్పించాను. యుక్త వయసుకు వచ్చిన తర్వాత మారు మనసు, పశ్చాత్తాపం అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటో చెప్పాను. ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత కంప్లీట్ బ్యాప్టిజం అంటే నీళ్ళల్లో మనము ముంచి తీస్తాం కదా, ఆ బ్యాప్టిజం పొందుకోమని చెప్పాను. ఇద్దరు ఒప్పించబడి బ్యాప్టిజం తీసుకున్నారు. దేవుని కృప వల్ల ఇద్దరు ప్రభువులో ఆ విధంగా సేవలో మరియు చదువులలో అన్నిట్లో కూడా బాగా రాణిస్తూ పెద్ద అబ్బాయి మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు, చిన్న అబ్బాయి చదువుకుంటున్నాడు. కొన్ని కుటుంబాల్లో దేవునికి భయపడే తల్లిదండ్రులు, అమ్మమ్మ, నానమ్మలు, ఇంకా తాతలు మరియు దేవుని సేవకులు ఉంటారు. అది నిజంగా ఆశీర్వాదం. కానీ కొందరికి అలాంటి తల్లిదండ్రులు ఉండరు. కానీ లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దేవునికి భయపడే మార్గాలలో పిల్లలను పెంచడం ద్వారా వారు కొత్త ఆశీర్వాద తరాన్ని ప్రారంభించగలరు. మనము మన తల్లిదండ్రులు మంచి వాళ్ళైతే సంతోషిద్దాం, లేదంటే మనమే ఒక కొత్త తరాన్ని తయారు చేద్దాం. మన తల్లిదండ్రులు మనకు మంచి మార్గదర్శకత్వం చూపించింటే మంచిదే, లేదంటే ఇప్పుడు మన పిల్లలకు మనం చూపిద్దాం. తల్లిదండ్రులారా, దేవుని ప్రేమ, విశ్వసనీయత మరియు ఆజ్ఞల గురించి మీ పిల్లలతో మాట్లాడుతూ ఉండండి. మీ తర్వాతి తరాలు అనేక దేశాలకు గొప్ప ఆశీర్వాదంగా అవుతారు. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మా గత తరాల కంటే రాబోయే తరాలు గొప్పగా ఆశీర్వదించబడలాగిన సహాయం చేయండి ప్రభువా. మా తరాలలో ఏ విధమైన జనరేషనల్ కర్సెస్ ఉన్నా, తరతరాల శాపాలు ఉన్నా వాటన్నిటినీ ప్రభువా యేసు ప్రభు నామములో కొట్టివేయండి. అనేకులకు మా పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండనట్లు సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ పిల్లలు ప్రభు అయిన యేసుచే ఆశీర్వదించబడుదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.